Build your dreams, live rich, and leave rich. చాలా కుటుంబాల్లో డబ్బు టాపిక్ వచ్చిందంటే చాలు ఏదో తెలియని టెన్షన్ కదా. అవును, అర్ధరాత్రి తిడీర్న మెలకు వస్తోంది. పిల్లల ఫీజులు, ఇంటి లోన్. కరెక్ట్. ఆ ఒక్క ఆలోచన చాలు ఆ రోజు మొత్తం మనశ్శాంతి పోవడానికి. నిజం, ఆ ఆందోళన మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఈరోజు మనం సరిగ్గా ఈ సమస్య గురించే లోతుగా చర్చించుకోబోతున్నాం. ఈ టెన్షన్ నుండి బయటపడి ఒక రకమైన ఆర్థిక ప్రశాంతతను ఎలా సాధించవచ్చో చూద్దాం. దీనికోసం మన దగ్గర ఒక అద్భుతమైన ఆధారముంది. అవును, రామకృష్ణ గుత్తా రాసిన ది లెగసీ డైరీ పుస్తకం, వారి వెబ్సైట్, యూట్యూబ్ సిరీస్ నుండి కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. మన లక్ష్యం ఎలా కోటీశ్వర్లవ్వాలో కాదు. కాదు, అస్సలు కాదు. మన కుటుంబానికి ఆర్థిక భద్రత అనే ఒక ధైర్యాన్నెలా ఇవ్వాలి, స్పష్టతనెలా ఇవ్వాలి అనేదే ముఖ్యం. మీరన్నట్టు స్పష్టత అదే ముఖ్యం. ఈ చర్చ యొక్క ఉద్దేశ్యం కూడా అదే. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కేవలం డబ్బున్న వాళ్ల కోసం కాదు, ప్రతి కుటుంబానికి ఇదొక లైఫ్ స్కిల్. ముఖ్యంగా మీరు చెప్పిన ఆ లెగసీ డైరీ అనే కాన్సెప్ట్, అది చాలా ఆసక్తికరంగా అనిపించింది. అవును, అది మన కుటుంబానికి మనమిచ్చే అతిపెద్ద బహుమతి. ఈరోజు మన చర్చ మొత్తం ఈ భద్రత, స్పష్టత చుట్టూనే తిరుగుతోందనమాట. అయితే మొదలు పెడదాం. చాలా మంది మనం చాలా తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటున్నామని అనుకుంటాం. కానీ నిజంగా మనం ఎక్కడ నుండి సలహాలు తీసుకుంటాం? ఫ్రెండ్స్, చుట్టూ ఉన్నవాళ్ల నుండే కదా. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. ఈ సోర్సులో దీనికొక భలే పేరు పెట్టారు, టీ బ్రేక్ ఫైనాన్స్ సమస్య. టీ బ్రేక్ ఫైనాన్స్ భలే ఉంది. అవును, అంటే ఆఫీస్లో టీ తాగుతున్నప్పుడు ఎవరో ఒకరు నేను పలానా స్టాక్ కొన్నాను అంటారు. లేకపోతే ఒక ప్లాట్ కొన్నాను, భలే పెరిగింది అనో చెబుతారు. అంతే. మనం ఇక దాని గురించి లోతుగా ఆలోచించం. అది మనకవసరమో కాదో కూడా చూసుకోం. గుంపులో గోవిందలా మనం కూడా పనిచేసేస్తాం. ఇది నాకు బాగా తెలుసు. మా బంధువుల వాట్సాప్ గ్రూప్లో ఒకరు ఏదో స్టాక్ పేరు చెప్పగానే మరుసటి రోజు కనీసం 10 మంది కొనేస్తారు. దాని వెనుకున్న కంపెనీ ఏంటో కూడా తెలియదు. అవును. దీనివల్ల ఎంత నష్టం జరగొచ్చో చెప్పడానికి ఈ సోర్స్లో ఒక నిజజీవిత ఉదాహరణ ఇచ్చారు. ఒక వ్యక్తి తన స్నేహితుడు చెప్పాడని ఒక 10 లక్షలకు ప్లాట్ కొన్నాడు. ఓకే. సరే కొన్నాడు, కాని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ విలువ కేవలం 2 లక్షలు మాత్రమే చూపించారు. కరెక్ట్. మన దగ్గర ఇది చాలా కామన్. మిగిలిన 8 లక్షలు లెక్కల్లో చూపిన నల్లధనంగా చేతులు మారింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అవును, అర్థమవుతుంది. 10 ఏళ్ల తర్వాత పిల్లల కాలేజ్ చదువుల కోసం ఆ ప్లాట్ను 20 లక్షలకు అమ్మాడు. ఒక్క నిమిషం. 10 లక్షల పెట్టుబడి 10 ఏళ్లలో 20 లక్షలయ్యింది. అంటే డబ్బు రెట్టింపైంది కదా. ఇది మంచి లాభమే అనిపిస్తోంది. ఇందులో సమస్య ఎక్కడుంది? పైకి చూస్తే అలాగే కనిపిస్తుంది, కాని ఇక్కడే ఉంది అసలు చిక్కు. కొన్న వ్యక్తి కూడా రిజిస్ట్రేషన్లో కేవలం 4 లక్షలు మాత్రమే చూపించాడు. ఓ. మిగిలిన 16 లక్షలు నగదు రూపంలో చేతికి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, కాలేజీ ఫీజుని నగదు రూపంలో కట్టగలరా? అస్సలు కుదరదు. అంతా బ్యాంకు ద్వారానే జరగాలి. ఆ డబ్బుని బ్యాంకులో వేస్తే ఈ 16 లక్షలు ఎక్కడవి అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతారు. ఆధారం చూపించలేం కదా. చూపించలేకపోతే దానిపై 64% నుండి 78% వరకు భారీగా పన్ను, జరిమానా విధిస్తారు. అంటే వచ్చిన లాభం మొత్తం పోగా ఇంకా అప్పుల్లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. అమ్మో, అంటే ఆ డబ్బు చేతిలో ఉన్నా దాన్ని వాడుకోలేని పరిస్థితి అన్నమాట. కరెక్ట్. సరే, ఒకవేళ అదృష్టవశాత్తు కొనుగోలుదారు మొత్తం 20 లక్షలు అధికారికంగా చూపించాడు అనుకుందాం. అప్పుడైనా లాభమే కదా. అప్పుడు కూడా చూద్దాం. వచ్చిన లాభం 10 లక్షలపై దాదాపు 20% క్యాపిటల్ గెయిన్స్ పన్ను కట్టాలి. ఇండెక్సేషన్ ప్రయోజనాలు తీసేసినా కూడా. ఓకే. ఇవన్నీ పోగా 10 ఏళ్లపాటు ఆ భూమి చుట్టూ తిరగడం, దాన్ని కాపాడుకోవడం, అమ్మడానికి కష్టపడటం, ఈ టెన్షనంతా లెక్కేసుకుంటే సంవత్సరానికొచ్చిన నిజమైన రాబడి ఎంతనుకుంటున్నారు? ఎంత? సుమారు 7.2% మాత్రమే. ఏంటి, 7.2%? అంత టెన్షన్ పడి అంత రిస్క్ తీసుకుంటే వచ్చేది ఇంతేనా? అవును. దీనికంటే ఒక సింపుల్ ఇండెక్స్ ఫండ్లో పెట్టినా దీనికన్నా ఎక్కువ రాబడొచ్చేదేమో, ఎలాంటి తలనొప్పి లేకుండా. సరిగ్గా చెప్పారు. ఇది నిజంగా కళ్ళు తెరిపించే విషయం. ఆ టీ బ్రేక్ సలహా ఒక 10 ఏళ్ల ఉచ్చులా మారిందనమాట. అందుకే ప్రతి పెట్టుబడికి ఒక స్పష్టమైన లక్ష్యం, దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. గుంపుతో పాటు వెళ్లడం చాలా ప్రమాదకరం. ఓకే, ఈ టీ బ్రేక్ ఫైనాన్స్ అంత ప్రమాదకరమో అర్థమైంది. మరి సరైన పద్ధతిలో ఆలోచించడం ఎలా? ఈ ప్లానింగ్ అంటేనే చాలా మందికి భయం. ఎక్కడ మొదలుపెట్టాలో తెలీదు. అవును, ఆ భయాన్ని పోగొట్టడానికే ఈ సోర్సులో ఒక సరదా కథ చెప్పారు. 3 స్నేహితుల కథ, శివ, రామ్, కృష్ణ. ఓ,
ముగ్గురి లక్ష్యం ఒక్కటే, ఉదయం పూట దోశ తినాలి. దోశ కథ ఆసక్తికరంగా ఉంది. మొదటివాడు శివ, ద స్ట్రగ్లర్. ఉదయం లేవగానే దోశ తినాలనిపించింది, కాని రాత్రి పిండి నానపెట్టలేదు. అయ్యో. సరేలే, ఉప్మా చేద్దామనుకుని వంట మొదలుపెట్టాడు. తీరా చూస్తే ఇంట్లో ఉప్మా రవ్వ కూడా అయిపోయింది. చాలా ఇళ్లల్లో జరిగేదే ఇది. ఇక ఎలాగోలా సర్దుబాటు చేసి ఉన్నవాటితో ఏదో వండి తినేసరికి మధ్యాహ్నమయింది. విసుగొచ్చి రాత్రి కూడా అదే తిన్నాడు. అతని జీవితం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది, ఎప్పటికప్పుడు స్పందిస్తూ, రాజీపడుతూ, ఒత్తిడితో గడిచిపోతుంది. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు నేను కూడా ఆ శివాలాగే ప్రవర్తిస్తాను. ఫినాన్షియల్గా కూడా చాలామంది ఇలాగే ఉంటారు కదా, సమస్య వచ్చినప్పుడు చూసుకుందాంలే అని. అవును, ఎక్కువ శాతం మంది శివలాగే ఉంటారు. ఇక రెండోవాడు రామ్, ద మేనేజర్. ఇతను ఒక అడుగు ముందుంటాడు. ఓకే. ఉదయం దోశ కుదరదని తెలుసు కాబట్టి ముందే బయట నుండి ఇడ్లీ ఆర్డర్ చేశాడు. ఆ ఖాళీ సమయంలో సాయంత్రం కోసం దోశపిండి సిద్ధం చేసుకున్నాడు. అంటే రోజువారీగా తన పనులను ప్లాన్ చేసుకుంటాడా? అవును, ఇది బెటర్. కాని మూడో వ్యక్తి కృష్ణ, ద బిల్డర్. బిల్డర్. అవును, కృష్ణ కేవలం ఒక్కరోజు గురించి ఆలోచించడు. అతను వ్యవస్థలను నిర్మిస్తాడు. దోశ తినాలనుకున్నప్పుడు కేవలం ఆ పూట కోసం కాకుండా వారం మొత్తానికి సరిపడా పిండిని సిద్ధం చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాడు. వావ్. అతని దగ్గర ఎప్పుడూ ఒక ప్లాన్, దానికొక బ్యాకప్ ప్లాన్ ఉంటాయి. అందుకే అతని జీవితం ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది. శివ, రామ్, కృష్ణ అంటే ఆర్థిక జీవితంలో మనం శివలా ప్రతిస్పందించడం మానేసి కృష్ణలా ముందు చూపుతో వ్యవస్థలను నిర్మించుకోవాలన్నమాట. ఖచ్చితంగా. అంటే ఈ నెల బిల్లు కట్టడం గురించి కాకుండా వచ్చే 10 ఏళ్ల లక్ష్యాల కోసం ఒక సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవడం. అవును, ఆటోమేటిక్గా ఎస్ఐపీలు కట్టవడం, ఇన్షూరెన్స్ ప్రీమియంలు వాటంతటా అవే చెల్లింపు జరగడం, ఇవన్నీ కృష్ణలా వ్యవస్థలు నిర్మించడమే. ఇందులో ఒక మంచి కొటేషన్ ఉంది గదా. ఉంది. మీరు వెతుకుతున్న మ్యాజిక్ మీరు చెయ్యకుండా వాయిదా వేస్తున్న పనిలోనే ఉంది. ఆ డాక్యుమెంటేషన్, ఆ ప్లానింగ్ అనే బోరింగ్ పనిలోనే అసలైన ఆర్థిక ప్రశాంతత దాగి ఉంది. కృష్ణాలా ఒక వ్యవస్థను నిర్మించుకోవడమనేది చాలా ముఖ్యం అని అర్థమవుతోంది. కానీ ఇది వింటుంటే నాకొక భయంకరమైన ఆలోచనొస్తుంది. ఏంటది? ఒకవేళ ఆ వ్యవస్థను నిర్మించి దాన్ని నడిపించే ఆ కృష్ణ అనే వ్యక్తికే అనుకోకుండా ఏదైనా అయితే, ఆ సిస్టమ్ గురించి ఇంట్లో మరెవరికి తెలియకపోతే పరిస్థితేంటి? మీరు అసలైన, అత్యంత కీలకమైన పాయింట్కి వచ్చారు. ఇక్కడే ఈ సోర్స్ యొక్క ప్రధాన అంశం, ది లెగసీ డైరీ యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. ఇది కేవలం ఒక పుస్తకం కాదు. కాదు, ఇది కుటుంబానికి ఒక లైఫ్ లైన్. దీన్ని వివరించడానికి సోర్స్లో జాన్ అనే వ్యక్తి కథను చెప్పారు. ఇది వింటే గుండె తరుక్కుపోతుంది. చెప్పండి. జాన్ చాలా విజయవంతమైన వ్యాపారవేత్త. ఎంతో కష్టపడి సంపాదించాడు. తన పెట్టుబడులను ఎన్నో చోట్ల పెట్టాడు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్. ఓకే. చాలా మందిలాగే. అని తన ఆర్థిక విషయాలను చాలా రహస్యంగా ఉంచేవాడు. భార్యకు గాని, పిల్లలకు గాని ఏమీ చెప్పేవాడు కాదు. చాలామంది పురుషులు ఇలాగే ఉంటారు. అంతా తామే చూసుకోవాలని అనుకుంటారు. అవును, కానీ దురదృష్టవశాత్తు ఒక కారు ప్రమాదంలో జాన్ ఆకస్మికంగా మరణించాడు. అయ్యో. కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కొన్ని నెలల తరువాత బ్యాంకు నుండి లోన్ బకాయిల కోసం నోటీసులు రావడం మొదలైంది. అంటే? నిజానికి జాన్కి భారీగా లైఫ్ ఇన్షూరెన్స్ ఉంది, ఎన్నో పెట్టుబడులున్నాయి. కానీ ఆ పాలసీ నంబర్లేంటి, ఏ బ్యాంకులో లాకరుంది, ఏ యాప్లో స్టాక్సున్నాయి, ఈ వివరాలేవి కుటుంబానికి తెలియదు. అయ్యో. అంటే డబ్బు ఉండి కూడా వాళ్ళు దాన్ని అందుకోలేకపోయారా? సరిగ్గా అదే జరిగింది. చిన్న చిన్న బ్యాంకు రుణాలను కూడా తీర్చలేక చివరికి వాళ్లుంటున్న సొంత ఇంటిని అమ్ముకోవాల్సొచ్చింది. ఇది వింటుంటే చాలా భయంగా ఉంది. ఇది సంపద లేకపోవడం వల్ల వచ్చిన కష్టం కాదు, సరైన సమాచారం లేకపోవడం వల్ల వచ్చిన దరిద్రం. నిజమే. ఇప్పుడు మన జీవితాలన్నీ డిజిటల్ కదా. 10 రకాల యాప్లు, పాస్వర్డులు. నా కుటుంబ సభ్యులకు నా ఆఫీస్ హెచ్ఆర్ కాంటాక్ట్ వివరాలు తెలుసా? నా ట్రేడింగ్ ఖాతా యూజర్ నేమ్, పాస్వర్డ్ తెలుసా? బహుశా తెలియకపోవచ్చు. మనం ఈ విషయాలెప్పుడూ మాట్లాడుకోం. అందుకే లెగసీ డైరీ అనేది చాలా అవసరం. ఇది మీ అన్ని ఆర్థిక వివరాలను, బ్యాంక్ అకౌంట్లు, ఇన్షూరెన్స్ పాలసీలు, పెట్టుబడులు, అప్పులు, ముఖ్యమైన పాస్వర్డ్లు అన్నింటినీ ఒకే చోట నమోదు చేసే ఒక వ్యవస్థ. ఇది మనం లేనప్పుడు మన కుటుంబానికి దారి చూపే ఒక మ్యాప్ లాంటిది. అవును. ఇక్కడే ఇంకో ముఖ్యమైన చట్టపరమైన విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. నామినీకి, చట్టపరమైన వారసుడికి ఉన్న తేడా. ఒక్క నిమిషం. ఏంటి వేరువేరా? నేనైతే ఇద్దరూ ఒకటే అనుకుంటున్నానిప్పటిదాకా. నా బ్యాంక్ అకౌంట్లో నా భార్యను నామినీగా పెడితే ఆ డబ్బు ఆమెకే చెందుతుంది గదా? ఇదే.
ఇదే భారతదేశంలో ఉన్న అతిపెద్ద అపోహ. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నామినీ కేవలం ఆ సంపదకు సంరక్షకుడు, అంటే కస్టోడియన్ మాత్రమే, యజమాని కాదు. అలాగా? ఆ డబ్బును తీసుకుని చట్టపరమైన వారసులకు, అంటే విల్లు ప్రకారం లేదా వారసత్వ చట్టాల ప్రకారం ఎవరికి చెందాలో వారికి పంచాల్సిన బాధ్యత నామినీది. అయితే విల్లు లేకపోతే? విల్లు లేకపోతే వారసత్వ చట్టాల ప్రకారం ఆస్తిని పంచాలి. దీనివల్ల ఎన్నో కుటుంబాల్లో గొడవలు, కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఓ అవును. అదే, ఒక స్పష్టమైన విల్లు రాసి దాన్ని మీ లెగసీ డైరీలో భద్రపరిస్తే ఈ గొడవలన్నిటినీ నివారించవచ్చు. అది మన కుటుంబానికి శాంతినిచ్చి వెళ్లడం లాంటిది. అంటే ఒక లెగసీ డైరీని మెయింటైన్ చేయడం అనేది కేవలం సౌలభ్యం కోసం కాదు, అది మన కుటుంబంలో భవిష్యత్తులో రాబోయే గొడవలను ఆపడానికి, వారికి స్పష్టతను ఇవ్వడానికి. ఇది నిజంగా ఒక ప్రేమతో చేసే పని. నిస్సందేహంగా. ఇదంతా చూస్తుంటే ఆర్థిక ప్రణాళిక అనేది ఒక ఇల్లు కట్టడం లాంటిదనిపిస్తోంది. ఒకదాని తర్వాత ఒకటి సరైన క్రమంలో చేయాలి. అవును, సోర్స్లో కూడా దీన్ని ఒక ప్రయాణంలాగే వర్ణించారు. దీనికి పునాది నుండి మొదలుపెట్టాలి. పెట్టుబడులు, రాబడి అనేవి ఇంటికి వేసే రంగుల్లాంటివి. కాని అంతకంటే ముందు పునాది, గోడలు బలంగా ఉండాలి. ఆ పునాదే రక్షణ. కరెక్ట్, రక్షణ. రక్షణ అంటే మీరు చెప్పేది ఇన్సూరెన్స్ గురించా? అవును, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్. ఈ సోర్స్లో గుంటెకు తగిలేలా ఒక మాట చెప్పారు. ఏంటది? భారతదేశంలో అత్యంత ఖరీదైన పడక ఐటీసీ హోటల్లో లేదు, అది ఐసీయూలో ఉంది. వావ్, అది చాలా శక్తివంతమైన మాట. నిజమే కదా, ఒక్కసారి హాస్పిటల్లో చేరితే లక్షల రూపాయలు రోజుల్లో కరిగిపోతాయి. అవును, మనం జీవితాంతం దాచుకున్న డబ్బు మొత్తం ఒకే ఒక్క అనారోగ్య సమస్యకు ఆవిరైపోతోంది. అందుకే స్టాక్ మార్కెట్లో 15% రాబడి కోసం వెంపర్లాడే ముందు మనల్ని 100% నష్టపరిచే ప్రమాదాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. రక్షణ అనే పునాది బలంగా ఉంటేనే దానిమీద ఎంత పెద్ద సంపదననే భవనాన్నైనా కట్టచ్చు. ఈ చర్చ మొత్తం అసలైన సంపదంటే ఏంటో కొత్తగా ఆలోచింపజేసింది. అది మన బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మనం వాడే కారు కాదు. సోర్సులో చెప్పినట్లు నిజమైన సంపదంటే మనం రాత్రి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నామనేది. అవును, ఆ ప్రశాంతత ఈ రక్షణ, ఈ స్పష్టత నుండే వస్తుంది. ఈరోజు చర్చ నుండి మనం నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఆర్థిక నిర్ణయాలు స్నేహితులు చెప్పారని టీ బ్రేక్లో తీసుకోవద్దు. అది ఎంత ప్రమాదకరమో చూశాం. ఆర్థిక జీవితంలో శివల ఎప్పటికప్పుడు సర్దుకోకుండా కృష్ణుల ముందుచూపుతో వ్యవస్థను నిర్మించుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా మన ఆర్థిక వివరాలన్నింటినీ ఒకచోట నమోదు చేసే లెగసీ డైరీ లాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం. అది మన కుటుంబం పట్ల చూపించే ప్రేమ, బాధ్యత. అవును, ఇది రాబడిని వెంబడించడం నుండి నిజమైన ఆర్థిక శ్రేయస్సును నిర్మించుకోవడం వైపు మన దృక్పథాన్ని మారుస్తుంది. అద్భుతంగా చెప్పారు. ఈ చర్చను ముగిస్తూ వినేవారిని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. ఈ సోర్స్లో ఒక అద్భుతమైన ఆలోచన ఉంది. యవ్వనంలో ఉన్నప్పుడు మనం డబ్బు కోసం పనిచేస్తాం, కాని వృద్ధాప్యంలో మన డబ్బు మనకోసం యవ్వనంగా చురుకుగా పనిచేయాలి. భలే చెప్పారు. అలాంటప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది: భవిష్యత్తులో మన డబ్బు యవ్వనంగా ఉండటానికి అవసరమైన ఆ విత్తనాన్ని నాటటానికి ఈ వారంలోనే మనం తీసుకోగల ఒకే ఒక్క నక్కరమైన చర్య ఏంటి? అది ఇన్నాళ్లు వాయిదా వేస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ కొనడమా? లేక ఒక గంట సమయం కేటాయించి మన బ్యాంక్ ఖాతా వివరాలన్నీ ఒకచోట రాసి మన భాగస్వామికి చెప్పడమా? ఏదైనా సరే, ఆ ఒక్క అడుగేంటి?